బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ నేతలు ఇవాళ మాచర్లలో పర్యటించనున్నారు. పోలింగ్ రోజున నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయాల పాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు చలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఉదయం 9 గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు వెళ్లనున్నారు. దేవినేని ఉమా, వర్ల రామయ్య, నక్క ఆనంద్ బాబు, కొల్లు రవీంద్ర, బోండా ఉమా, జీవి ఆంజనేయులు ఇతర నేతలు పాల్గొననున్నారు. మరోవైపు పోలింగ్ బూత్ లో ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిపై టీడీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేశారు. పిన్నెల్లిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అరెస్టు చేయాలని కోరారు. పిన్నెల్లి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ఇందుకోసం న్యాయ పోరాటం కూడా చేస్తామన్నారు. గత 25 ఏళ్లుగా మాచర్లలో పిన్నెల్లి అక్రమాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో అల్లర్లకు ప్రధాన కారణం సిఎస్ జవహర్ రెడ్డి అని మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి ఈ రోజు 9 గంటలకు చలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నేతలంతా కలిసి అలాగే ఇప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు పోలీసులు అడ్డుకున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. బ్రాహ్మణి మాచర్లలో ఈ రోజు కూడా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతుంది. ఒకవైపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన మీద కేసులు నమోదు కావడం, ఆయన అరెస్ట్ చేయాలని డిమాండ్ పెరుగుతూనే ఉంది. అలానే చూసుకున్నట్లయితే గనక మాచర్ల ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటనకి సంబంధించి సంఘీభావం ప్రకటించడానికి, ఆ ఘటన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటనేది తెలుసుకోవడానికి వెళ్ళడానికి తెలుగుదేశం పార్టీ నేతలు చలో మాచర్ల అనే పేరుతోటి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపునిచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలను ఎక్కడికక్కడికే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే గనక స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే టీడీపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడికి అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక ఎన్నికలు జరిగిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా మాచర్లంతా కూడా రణరంగంగా మారడం జరిగింది. ఒక విధంగా చూస్తే పోలింగ్ రోజు 5 నుంచి 6 ఈవీఎంలు ధ్వంసం చేయటము, అలానే ఎన్నికల సమయంలో గొడవలు కావటము, కారంపూడి, పేట సన్నిగండ్ల, మాచర్ల ప్రాంతంలో గొడవలు జరగటము, ఇలా ఇన్ని ఘటనలు నమోదవటమే కాకుండా రీసెంట్ గా బయటకు వచ్చినటువంటి ఈవీఎం ధ్వంసం, స్వయానా ఎమ్మెల్యేనే వెళ్లి పాలవాయి గేటులో ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి ఆ వీడియో బయటికి రావడంతో ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ కావడం జరిగింది. ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది, అరెస్ట్ చేయమని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే పోలీసులు గాలింపు చర్యలు కూడా వేగవంతం చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మరలా తెలుగుదేశం పార్టీ నేతలు చలో మాచర్ల పిలుపునిచ్చే నేపథ్యంలో చలో మాచర్లకు ఎటువంటి అనుమతి లేదంటూ కూడా ఎస్పీ ప్రకటించారు. ఎక్కడికక్కడ నేతలను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి అయితే కనుక కొనసాగుతుంది. ముఖ్యంగా చూస్తే ఒకవైపు మాచర్ల తెలుగుదేశం పార్టీ నేతలు రాతాన్ని ప్రయత్నం చేస్తున్నారు. మాచర్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి శాంతియుత వాతావరణాన్ని కోరుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ ఎప్పుడు జరిగింది, రామకృష్ణారెడ్డి ఏం చేస్తారు ఏంటి, రామకృష్ణారెడ్డికి సంబంధించిన దాని మీద ఎంత కేసులు ఉన్నాయి, ఎందుకు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఎన్నికల కమిషన్ సీరియస్ అయిన నేపథ్యంలో ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులంతా కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బలాగాలతోటి వేట కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనుక కనపడుతుంది. అలానే ఇటు వైసీపీ వాళ్ళు తమ నేతపై కేసులు పెట్టినందుకు ఆవేశంతో ఉంటే, మరోవైపు తెలుగుదేశం పార్టీ వారు తమ గాయాలయ్యాయి, తమకు దెబ్బలు తగిలాయి, తమ కేసుల నుంచి కేసులు పెట్టారు, తమను వేధించారంటూ కూడా వాళ్ళు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం మాచర్ల చలో మాచర్ల కార్యక్రమాన్ని పోలీసులు జరగనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి. అలానే ఎక్కడైతే ఈవీఎం ధ్వంసం చేశారో, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసులు నమోదయ్యాయో ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే పల్నాడు జిల్లా అంతా కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రతి గ్రామం కూడా కార్డన్ చర్చ్ ద్వారా పోలీసులు మొత్తం జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడికి ఎటువంటి నాటు బాంబులు, వేట కొడవలు, గొడ్డలు ఇట్లాంటివి లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. అలానే ఆ కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా ఉద్రిక్తత వాతావరణం ఉంటుంది కాబట్టి ఎక్కువ రోజులు ఈ 144 సెక్షన్ కొనసాగిద్దని కూడా ఉన్నతాధికారులు చెబుతున్న పరిస్థితి కనుక పల్నాడు జిల్లాలో ఉంది. ఓకే శ్రీనివాస్, అలాగే చెప్పండి, టీడీపీ నేతలు అరెస్టుపై ఎలా స్పందిస్తున్నారు ఇతర నేతలు? అంటే కేవలం చలో అసెంబ్లీకి అనుమతి లేదు కాబట్టి దానికి వెళ్లాల్సినటువంటి నేతలను అడ్డుకోవటం, అదుపులోకి తీసుకోవడం జరిగే కార్యక్రమమే. దీనిపై తెలుగుదేశం పార్టీ నేతలు ఖండించినా కానీ అనుమతి లేకుండా ఏ కార్యక్రమం చేపట్టినా పోలీసులు ఇటువంటి యాక్షన్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా సాయంత్రం వరకు ఉంచి మరలా బైండ్ ఓవర్ కేసులతోటి వాళ్ళని వదిలేసే అవకాశం ఉండడం జరిగింది. కానీ అనుమతి లేకుండా ర్యాలీలు, ధర్నాలు చేయడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ పల్నాడులో 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి శాంతియుత వాతావరణానికి అందరూ సహకరించాలని కూడా పోలీసులు కోరుతున్నారు. మరోవైపు తప్పనిసరిగా తమ మాచర్లో వెళ్తాము, మాచర్లో మా కార్యకర్తలకు అండగా ఉంటాము, మాచర్లలో పిన్నెల్లి అరెస్ట్ అయ్యేంత వరకు కూడా ఆందోళన చేస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు చెబుతున్న పరిస్థితి. ఓకే, థాంక్యూ శ్రీనివాస్.